Morning all of you, and hopefully na voice visual anta clear gaane undani nenu anukuntunanu. I think everything is fine, everything is going good, right? Thought of the day: a little progress each day adds up big results. So progress అనేది ఎంత చిన్నదైనా కొద్దిగా అయినా సరే ప్రతిరోజు నేర్చుకుంటే ఇట్ విల్ యాడ్ సమ్ బిగ్ రిజల్ట్స్. అది ఎలాగో ఏంటో నేను మీకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్తో సహా చూపిస్తాను. సో లిటిల్ ప్రోగ్రెస్, ప్రతిరోజు ఒక 1% అయినా ప్రోగ్రెస్ అనేది మీ ప్రిపరేషన్లో చూపించండి. ఆ 1% సమప్ అయి మీ ఎగ్జామ్కి వెళ్ళే టైంకి అది 100% అవుతుంది. ఎవరైనా 124/7 యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్లో మనకి కంటెంట్ కానీ, క్విజెస్ కానీ, జాబ్ అప్డేట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, ఈరోజు వరల్డ్ వాటర్ డే. మనందరికీ తెలిసిన విషయమే. March 22 ఎవ్రీ ఇయర్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ వాటర్ డే. అలాంటి వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ ఏంటి 2022కి సంబంధించి? వరల్డ్ వాటర్ డే రోజున మరి అలాంటి వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ ఏంటి 2022కి సంబంధించి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ వాటర్ డే? గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్, డ్రింకింగ్ వాటర్ ద సోర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, వేస్ట్ వాటర్ బీ ప్రిపేర్డ్ టు మేనేజ్, వాటర్ ద యూనివర్సల్ నీడ్. Answer? The right answer is option 1 is the right answer, sir. Groundwater making the invisible visible. The right answer is option 1. Groundwater making the invisible visible. Because మనకు తెలుసు కదా, మనకి పైన ఒక చెట్టుకి కాయలు కాస్తే ఆ కాయలు మనకు కనిపిస్తాయి. కాకపోతే ఆ కాయలకు అవసరమైన ఆ కాయలకు అవసరమైన మేజర్ వాటర్ రీసోర్స్ అనేది కింద గ్రౌండ్ వాటర్ నుంచే వస్తుంది. అంటే కొన్ని చోట్ల నీళ్లు చాలా తక్కువ ఉన్న చెట్లు మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఏంటి అంటే గ్రౌండ్ వాటర్. So groundwater making the invisible visible. The theme of the UN theme of the World Water Day. Idi UN theme of the World Water Day. UN theme of the World Water Day. Every year March 22nd observe chese day World Water Day. So marandariki telusu kada, every year this day today is observed as World Water Day. This year theme groundwater making the invisible visible. Groundwater is invisible, but its impact is visible everywhere. Out of sight, under our feet, groundwater is hidden treasure that enriches our life. So మనందరికీ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, అంటే ఆ నీరు ఉప్పు నీరా లేదు తీయగా ఉంటుందా అనేది సెకండరీ. బట్ చాలా వరకు తీయటి నీరే మన బోర్లలో కానీ లేదు పొక్కలకి కానీ అందుతూ ఉంటుంది. సో అందువల్ల గ్రౌండ్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ముఖ్యం. సో ఆల్మోస్ట్ ఆల్ ద లిక్విడ్ ఫ్రెష్ వాటర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గ్రౌండ్ వాటర్. ఇంట్లో మోటార్ వేయించుకుంటాం, లేదా ఇంట్లో బోర్ వేయించుకుంటాం, అక్కడ పడేది కూడా గ్రౌండ్ వాటర్లో నుంచి పడేది కూడా తీయటి నీరే. సో ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో అది చాలా వరకు గ్రౌండ్ వాటరే. యాజ్ ద క్లైమేట్ చేంజ్ గెట్స్ వర్స్, గ్రౌండ్ వాటర్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ క్రిటికల్. సో మనం చేసే కొన్ని పనుల వల్ల, మనం ఇంకుడు గుంతలు ఇలాంటివి ఏమి తవ్వకపోవటం వల్ల, గ్రౌండ్ వాటర్ వేస్ట్గా రెయిన్ వాటర్ వేస్ట్గా పోవటం వల్ల గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ అనేవి ఎగ్జిస్టెన్స్లో నుంచి తగ్గిపోతున్నాయి. సో దీనికోసం ఈ గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామే అటల్ భుజల్. అటల్ భుజల్ దేశవ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ని పెంచడం కోసం ఉద్దేశించబడిన ప్రోగ్రామే అటల్ భుజల్. అటల్ బిహారీ వాజ్పేయి గారి
పేరుని తీసుకుంటూ, అలాగే దీని మీద మరింత ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ గ్రౌండ్ వాటర్ని పెంచడానికి ఫోకస్ చేయాలి అనేది మేజర్ థాట్. అలాగే మనందరికీ తెలుసు ఎస్డిజి గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్. ఈ ఎస్డిజి గోల్స్లో గోల్ నెంబర్ 6 ఏదైతే ఎస్డిజీస్ అనేవి 2030 టార్గెట్గా పనిచేస్తున్నాయి. మొత్తం 17 గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్ వీ హ్యావ్. ఈ 17 గోల్స్ కూడా అన్నీ కనుక ఫుల్ఫిల్ అయితే ద వరల్డ్ ఈజ్ ఎట్ అనదర్ లెవెల్. ఈ ఎస్డిజి గోల్స్లో గోల్ నెంబర్ 6 కూడా క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, మంచినీరుకి అండ్ శానిటేషన్కి ఫోకస్ చేస్తుంది, అంటే దీన్ని ఈ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి. The idea of this international days go back to 1992, in the year in which United Nations Conference on Environment and Climate and Development in Rio took place. The same year, United Nations General Assembly approved a resolution by which 22nd every year is declared as World Water Day, observed from 1990. 1993 నుంచి ప్రపంచంలో మార్చ్ 22వ తేదీ ప్రపంచ నీటి దినోత్సవంగా అబ్జర్వ్ చేస్తాం. మన దేశంలోకి వచ్చి ఇవాళకి అటల్ భుజల్ పథకం కానివ్వచ్చు, జల్ జీవన్ మిషన్ కానివ్వచ్చు. రీసెంట్గా జల్ జీవన్ మిషన్ గత నెలలో అంటే ఫిబ్రవరి మాసంలో 100 జిల్లాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది జల్ జీవన్ మిషన్. ఇదైతే 2024 టార్గెట్గా పనిచేస్తుంది జల్ జీవన్ మిషన్. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లోని చంబా అనే జిల్లా 100వ జిల్లా ఈ జల్ జీవన్ మిషన్ ఫుల్ఫిల్ చేసుకున్న దాంట్లో 100వ జిల్లా. 2024కు ప్రతి ఒక్కరింటికి ట్యాప్ ద్వారా డ్రింకింగ్ వాటర్ని ఇవ్వడానికి ఉద్దేశించబడిన పథకమే జల్ జీవన్ మిషన్. అలాగే అటల్ భుజల్ గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ కోసం, గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం. అలాగే మన దగ్గర ఉన్న మినిస్ట్రీ పేరు కూడా వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలిసి జల్ శక్తి అనే మినిస్ట్రీగా మార్చారు, జల్ శక్తి. రైట్, దట్స్ అబౌట్ దిస్. సో దిస్ ఈజ్ అంటే మనం మేజర్గా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బెటర్ సార్. మార్చ్ 22 మేకింగ్ ది గ్రౌండ్ వాటర్ విజిబుల్, బికాస్ 30% రోగాలు డ్రింకింగ్ వాటర్ లేకపోతేనే వస్తాయి. టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is the first to offer digital payments for non-internet users? Digital payment, ఇంటర్నెట్ లేని వాళ్ళకి డిజిటల్ పేమెంట్ ఆప్షన్ అందించిన మొట్టమొదటి సంస్థ ఏది? First to offer digital payment for non-internet users. HPCL, BPCL, IOCL, none of the above. Right answer is BPCL. BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. నిన్నటి పేపర్లో సార్ చాలా మంచి ఆర్టికల్స్ వచ్చాయి మనకి ఆర్సీఈపీ గురించి, కానీ నిన్నటి హిందూ పేపర్లో చాలా మంచి ఆర్టికల్స్ వచ్చాయి రిగార్డింగ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ గురించి కానివ్వచ్చు, ఇండో జపాన్ యొక్క ట్రేడ్ టైస్ గురించి కానివ్వచ్చు. జపాన్ ఎక్స్పెక్ట్ చేస్తూ చెప్పింది ఇండియా ఆర్సీఈపీలో జాయిన్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. ఆర్సీఈపీ ఆర్టికల్ డౌన్లోడ్ చేస్తాను, మోస్ట్లీ ఇంకా అవ్వలేదు, అది నాకు డౌన్లోడ్ అవ్వలేదు, ఇట్ ఈస్ టేకింగ్ టైం. అది డౌన్లోడ్ చేసి రేపైనా చెప్తాను. మనం ఇవాళ పేపర్ చూద్దాం, రేపైనా సరే ఆర్సీఈపీ ఆర్టికల్ ఐ డిస్కస్ డెఫినెట్లీ. అలాగే వ్యాక్సిన్స్కి సంబంధించిన కోవిషీల్డ్కి సంబంధించిన టైం గ్యాప్ కూడా తగ్గించింది గవర్నమెంట్. ఇలాంటి మంచి మంచి న్యూస్ నిన్న పేపర్లో వచ్చాయి హిందూ పేపర్లో. వాటివి ఏంటో మనం ఈ క్వశ్చన్ తర్వాత చూద్దాం. సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు ఆఫర్ డిజిటల్ పేమెంట్స్ ఫర్ ద నాన్ ఇంటర్నెట్ యూజర్స్. ఇంటర్నెట్ లేని వారికి, ఇంటర్నెట్ వాడని వారికి రీసెంట్గా యూపీఐ 123 అనే ఒక సర్వీస్ని రిజర్వ్ బ్యాంక్ మొదలుపెట్టింది లాస్ట్ వీక్. యూపీఐ 123 ఎన్పిసిఐతో. ఈ యూపీఐ 123ని వాడుకుని డిజిటల్ పేమెంట్స్ని ఇంటర్నెట్ వాడని వాళ్ళకి జస్ట్ 3 స్టెప్స్తో వాళ్ళు పేమెంట్ కంప్లీట్ అయ్యేలాగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిని మొదలుపెట్టిన ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా భారత్ పెట్రోలియం. So Bharat Petroleum Corporation, a Maharatna and a Fortune 500 company, has teamed up with Ultra Cash Technologies. గుర్తుపెట్టుకోండి సార్, అప్పుడప్పుడు అడుగుతారు మనకి టెర్రాపే అనేది ఒకటి. రీసెంట్గా టెర్రాపే అనేది ఒకటి గ్లోబల్ పేమెంట్స్తో ఎన్ఐపిసిఎల్ అంటే నేషనల్
పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వీళ్ళు టెర్రాపేతో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాం. అలాగే భారత్ పే అల్ట్రా క్యాష్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో భారత్ గ్యాస్ కస్టమర్స్ అందరికీ కూడా వాయిస్ బేస్డ్ డిజిటల్ పేమెంట్ ఆప్షన్ ఫర్ బుకింగ్ ఎల్పిజి సిలిండర్స్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని బుక్ చేసుకోవడానికి, ఇంట్లో వాడే సిలిండర్స్ని బుక్ చేసుకోవడానికి అల్ట్రా క్యాష్తో ఒప్పందం కుదుర్చుకుని బీపీసీఎల్ ఈ వాయిస్ బేస్డ్ డిజిటల్ ఆప్షన్ ఇచ్చింది. కస్టమర్స్ అనేవాళ్ళు స్మార్ట్ ఫోన్ లేకపోయినా జస్ట్ ఈ యూపీఐ 123 అనే ఒక పే అనే ఒక సిస్టమ్ని వాడుకొని దే కెన్ పే ద మనీ. కస్టమర్ కెన్ కాల్ టు వాళ్ళ నంబర్ కదా, టోల్ ఫ్రీ కామన్ నంబర్, ఆ నంబర్కి కాల్ చేసి ఒక భారత్ గ్యాస్ని బుక్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి 3 స్టెప్స్తో అది బుక్ చేసుకోవచ్చు. అలాగే అరౌండ్ 4 crore భారత్ గ్యాస్ కస్టమర్స్ ఇన్ రూరల్ ఇండియా విల్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ఆప్షన్. ఆర్బీఐ గవర్నర్ లాస్ట్ వీక్ యూపీఐ 123 అనే దానిని తీసుకొచ్చారు. సో బీపీసీఎల్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ, మొట్టమొదటి కంపెనీ ఇన్ ఇండియా టు ఆఫర్ సచ్ సర్వీస్ టు కన్స్యూమర్స్. అల్ట్రా క్యాష్ ఇస్ అ మొబైల్ పేమెంట్ యాప్ created by Ultra Cash Private Limited and approved by National Payments Corporation of India, NPCI. సో భారతదేశంలో ఫస్ట్ యూపీఐ 123 పే అనే సిస్టమ్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ కంపెనీ ఈజ్ బీపీఎల్ ఫర్ బుకింగ్ ద గ్యాస్ సిలిండర్స్. పెట్టుకోండి, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు, అడిగే అవకాశం ఉంది. ఎస్ అక్కడ యాక్చువల్గా రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ సపోజ్ టు డూ దట్ థింగ్స్. హ్యాపీనెస్ ఇండెక్స్ మనకు వచ్చింది కదా, రీసెంట్గా మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ వచ్చింది. దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, టాప్ కంట్రీ ఏది, మొన్న సాటర్డే నేను చెప్పాను, పేపర్లో చూపించాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నాను అనమాట. యాక్చువల్గా క్లాస్ తీసుకు ఫస్ట్ కంట్రీ ఏంటో కూడా కమెంట్ చేసేయండి. ఫస్ట్ కంట్రీ ఏది, సరౌండింగ్ కంట్రీస్ ఏవి? రైట్ ఆన్సర్ ఈస్ So the right answer is 136 is the rank of India. 136 ఫస్ట్ కంట్రీ మనకు తెలుసు కదా, వరుసగా 5వసారి ఫిన్లాండ్ ఉంది. రైట్ ఆన్సర్ మనకి 136 ఫస్ట్ ఫిన్లాండ్. సో ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇస్ 136, 136 భారతదేశపు ర్యాంక్. The World Happiness Index is a publication of the United Nations Sustainable Development Solutions Network provided by Gallup World Poll Data. సో యునైటెడ్ నేషన్స్కి చెందిన ఒక సంస్థ ఇది ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. ఇది 10వ సంవత్సరం. దిస్ ఇయర్ మార్క్స్ ద 10th anniversary of the World Happiness Report, which uses global data to report how people evaluate their lives in more than 150 countries around the world. 150కి దేశాల్లో పైగా సర్వే చేసి ప్రజలు వాళ్ళ జీవన విధానంలో ఎలా ఉన్నారు అని తెలుసుకునే ఒక సర్వేనే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్. సో దీనికి మరి పారామీటర్స్ ఏంటి సార్? ఏ ఇండిసెస్ వచ్చినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టాప్ కంట్రీ ఏది, బాటమ్ కంట్రీ ఏది, ఇండియా ర్యాంక్ ఎంత, గతంతో పోల్చుకుంటే ఇండియా ర్యాంక్ ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గింది, పారామీటర్స్ ఏంటి,
ఇవి గ్యారంటీగా మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్. గతంతో పోల్చుకుంటే ఇండియా ర్యాంక్ పెరిగిందా, తగ్గిందా, ఆర్ గతంతో పోల్చుకుంటే పారామీటర్స్ ఏమైనా మారాయా, కొత్తవి ఏమైనా యాడ్ అయ్యా, ఇవి చూసుకోవాలి. పారామీటర్స్ కనుక చూసుకుంటే పర్ క్యాపిటా జీడిపి కానీ, సొసైటికల్ సపోర్ట్, హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఫ్రీడమ్, జనరాసిటీ అండ్ కరప్షన్ లెవెల్ ఆర్ అమాంగ్ ద ఫ్యాక్టర్స్. ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ద వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో భారతదేశం ర్యాంక్ గత సంవత్సరం చూసుకుంటే 139, 2021 చూసుకుంటే ఈ సంవత్సరం 136. 2022లో మొత్తం 146 దేశాల్లో ర్యాంకింగ్స్ చేస్తే ఫిన్లాండ్, ఏదైతే ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని మనం పిలుస్తామో ఫిన్లాండ్, ఆ దేశం హ్యాపీయెస్ట్ కంట్రీ గాను, డెన్మార్క్ ఏదైతే కోపెన్హాగన్ రాజధానిగా, మనకి డెన్మార్క్ ఈజ్ ఆల్సో ద ప్లేస్ ఈఐయుస్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ సేఫ్ సిటీస్ ఇండెక్స్లో కూడా డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ మొదటి స్థానంలో ఉంది. అలాగే ఐస్లాండ్ 3rd పొజిషన్, స్విట్జర్లాండ్ 4th, నెదర్లాండ్స్ 5th. అలాగే ఈ ప్రస్తుతం యుద్ధం చేసుకుంటున్న దేశాలు ఏవైతే ఉన్నాయో రష్యా, ఉక్రెయిన్ 80-98 దేశాల్లో ఉన్నాయి, ర్యాంక్స్లో ఉన్నాయి. అలాగే వరుసగా చివరి ర్యాంక్స్లో ఉన్నవి బోట్స్వానా, ఆర్వండా, జింబాబ్వే, లెబనన్, ఆఫ్ఘనిస్తాన్. ఇవి వరుసగా చివరి స్థానాల్లో ఉన్నాయి. అలాగే మన రీజియన్ తీసుకుంటే, ఆసియన్ రీజియన్ తీసుకుంటే చైనా 72, బంగ్లాదేశ్ 94, పాకిస్తాన్ 121, శ్రీలంక 127. ఇండియా ర్యాంక్డ్ ఎట్ 136. ఇండియా ర్యాంక్డ్ ఎట్ 136. సో నన్ను నేను హైడ్ చేసుకుంటాను, సో దట్ యూ కెన్ సీ దట్. నన్ను నేను హైడ్ చేస్తున్నాను సార్, ఐఎమ్ హైడింగ్ మై సెల్ఫ్ సో దట్ మీకు బాగా క్లారిటీ కనిపిస్తుంది. బికాజ్ ఐ థింక్ ఇట్స్ క్లియర్ నౌ. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మనకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2022 ఫర్ ద హ్యాపీనెస్ ఇండెక్స్ ఈజ్ 136. చివరి దేశం ఆఫ్ఘనిస్తాన్. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ దేశాల్లో ప్రజలు అంటే, కాకపోతే ఈ యుద్ధం జరగకముందే ఈ సర్వే అనేది చేయటం జరిగింది. యుద్ధం జరగకముందే ఈ ర్యాంకింగ్స్కి సంబంధించిన సర్వే అనేది చేయటం జరిగింది. కాబట్టి 80-98 పొజిషన్స్లో రష్యా, ఉక్రెయిన్ ఉన్నాయి. 80 and 90th పొజిషన్. రైట్, అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్ నుంచి మనకి. అలాగే సెషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ద థింగ్. సార్ మహాప్యాక్ అనేది నాట్ ఫర్ తెలుగు క్లాసెస్, మెగా ప్యాక్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ యూ, మెగా ప్యాక్, మహాప్యాక్ కాదు. ఇట్స్ మెగా ప్యాక్, మెగా ప్యాక్. అది మెగా ప్యాక్, నాట్ మహాప్యాక్. రైట్, మహాప్యాక్లో ఇంక్లూడ్ కావు, మెగా ప్యాక్లోనే ఇంక్లూడ్ అవుతుంది. Indo-Pacific should be free of conflicts, says Morrison. సో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ గారు ఇండియా పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో, భారత్ పసిఫిక్ రీజన్ అనేది ఎటువంటి ఇబ్బందులకి, ఎటువంటి యుద్ధాలకి, అసలు కాన్ఫ్లిక్ట్ ఫ్రీగా ఉండటానికి ప్రయత్నించాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. Developments such as those Ukraine should never happen in the Indo-Pacific region, Prime Minister Scott Morrison of Australia said on Monday. ఆస్ట్రేలియాకి చెందిన స్కాట్ మారిసన్ క్లియర్గా చెప్పారు, పాకిస్తాన్ లాంటి పరిస్థితి, ఉక్రెయిన్ రష్యా లాంటి పరిస్థితులు ఎప్పటికీ భారతదేశపు సబ్ కాంటినెంట్ లేదా ఇండియన్ పసిఫిక్ రీజియన్లో ఎప్పటికీ రాకూడదు, అలాంటి పరిస్థితులకి దారితీసే ఏ ఛాన్స్ ఇవ్వద్దు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అడ్రెస్సింగ్ ద బైలేటరల్ యాన్యువల్ మీటింగ్స్, మిస్టర్ మారిసన్ ఆర్గ్యూడ్ ఫర్ ఎ గ్రేటర్ కోఆపరేషన్ అమాంగ్ like-minded democracies and urged Prime Minister Narendra Modi to provide leadership within Quad. In his address, Mr. Modi focused on Indo-Pacific region and called for appropriate global standards for emerging technologies. So actually Quad అనేది 4 దేశాల కూటమి, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ. ఈ 4 దేశాలు కలిసి క్వాడ్ సమిట్ ఏదైతే ఉంది, ఈ ఏషియన్ పసిఫిక్ రీజియన్లో సస్టైనబిలిటీని, పీస్ని డెవలప్ చేయడం కోసం ఉద్దేశించబడిన మీటింగే క్వాడ్రిలేటరల్ డైలాగ్ అంటారు. 4 దేశాల కూటమి, చతుర్భుజి అంటారు మనకి.
సో ఈ క్వాడ్ సమిట్లో భాగంగా ఈ క్వాడ్ సమిట్లోని దేశాల మధ్య గ్రేటర్ కోఆపరేషన్, అలాగే క్వాడ్ దేశాలకి నాయకత్వం వహించమని నరేంద్ర మోడీ గారిని కోరారు. అలాగే ఈ దేశాల్లో ఇండియో పసిఫిక్ రీజియన్లో అప్రాప్రియేట్ గ్లోబల్ స్టాండర్డ్, ప్రపంచ స్థాయి స్టాండర్డ్కి టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో దానిని తీసుకువెళ్ళాలి అని చెప్పారు. నిన్నగాక మొన్న జపాన్తో మీటింగ్ అయింది, విచ్ వీ హ్యావ్ ఎ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్స్. అలాగే జపాన్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన వ్యక్తి ఇండియాకి వచ్చి, అంటే జపాన్ క్యాబినెట్కి చెందిన వ్యక్తి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇండియా ఆర్సీఈపీలో జాయిన్ అవ్వచ్చేమో అనేసి. అది ఆర్టికల్ నేను రేపు చూపిస్తాను మీకు. అలాగే ఆస్ట్రేలియా కూడా వెయిట్ చేస్తుంది ఇండియా ఆర్సీఈపీలోకి వస్తుందేమో అనేది, ఎందుకంటే వీళ్ళందరికీ అవసరం ఇండియా ఆర్సీఈపీలోకి రావటం. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వస్తే వాళ్ళకి పెద్ద మార్కెట్ దొరుకుతుంది. ఒక ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి డైరీ ప్రొడక్ట్స్, పాలు ఆర్ పెరుగు లేదు గుడ్లు, ఇవి ఇండియాలోకి వస్తే వాళ్ళందరికీ మంచి ప్రొడక్ట్. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా. మన ప్రొడక్ట్స్ అక్కడికి వెళ్తే మనకి పెద్ద అడ్వాంటేజ్ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇండియాలోకి రావటం. ఆర్సీఈపీ అంటే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదురుతుంది ఆసియన్ ప్లస్ 6 దేశాలతో. అంటే దాదాపుగా 16 పైగా దేశాలు, 16 దేశాలతో ఒక కూటమి అనేది ఏర్పడి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదురుతుంది. సో అటువైపు ఇటువైపు అటు ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదురుతుంది. ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలోకి వస్తాయి. సో తద్వారా ఏంటంటే ఆల్రెడీ ఇండియాలో మనకి ఉన్న ట్రేడర్స్ నష్టపోతారేమో అనే ఉద్దేశంతో ఇండియా ఆర్సీఈపీలో మేము చేరము అని 2019లోనే చెప్పింది, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో. బట్ ఇప్పుడు అన్ని దేశాలు ఇండియా ఆర్సీఈపీలోకి రావాలి అని వెయిట్ చేస్తున్నారు. So yeah, our meeting today is of course set against a very distressing backdrop of the war in Europe, which must never happen in our own region. While we are distressed by terrible situation in Europe, our focus is very much on what occurring in the Indo-Pacific, ensuring those events could never occur here. Mr. Morrison said, thanking the Indian side of the partnership with Australia. The bilateral meeting is the first such interaction between two countries since Russian invasion in UK. So actually ga idi formal మీటింగే. సో దీనికి సంబంధించి ఏంటంటే ఒక ట్రేడ్ డీల్స్ కానీ ఇలాంటివి ఏమీ పెద్దగా లేవు, కానీ బట్ ఏంటంటే ఒక మేజర్ ఎంఓయూస్ అయితే కుదిరాయి. ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది, క్వాడ్లో భారతదేశాన్ని నాయకత్వం వహించమన్నారు. క్వాడ్ అనేది భారత్, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్తో కలిసిన కూటమి. దీంట్లో ఇండియా నాయకత్వం వహించమన్నారు. అలాగే డ్యూరింగ్ ద ఇంటరాక్షన్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, Australia's critical minister office assigned to jointly explore lithium in Australia. Australia యురేనియంలో కావచ్చు, లిథియంలో కావచ్చు, వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీ. యురేనియం రిజర్వ్స్ ఎక్కువగా దొరికే దేశం ఆస్ట్రేలియా. సో లిథియంని ఎంఓయు కుదుర్చుకుంది. ఇండియాకి చెందిన ఖనిజ్ బిదేశ్ లిమిటెడ్ ఎంఓయు కుదుర్చుకుంది. ఎక్స్ప్లోర్ లిథియం ఇన్ ఆస్ట్రేలియా. ఫారెన్ అఫైర్స్ సెక్రటరీ హరీష్ వర్ధన్ సింగ్లా said that deal would allow India to invest in Australia's critical mineral sector as well as get Australian expertise in this area. So ఆస్ట్రేలియాకి చెందిన ఒక టెక్నాలజీ సపోర్ట్ వస్తుంది అని చెబుతూ ఒక స్టేట్మెంట్ అనేది వచ్చింది. మనకి యాక్చువల్గా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి కదా. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి ఇక్కడ ఒక పెద్ద న్యూస్ వస్తుంది. అంటే మనకి ఎన్నికలు అనేవి జనరల్గా 5 ఏళ్ళకి ఒకసారి జరిగేవి. సో పుష్కర్ సింగ్ ధామి అండ్ ప్రమోద్ సావంత్ ఉత్తరాఖండ్కి, గోవాకి ముఖ్యమంత్రులుగా రెండవసారి, పుష్కర్ సింగ్ ధామి అండ్ ప్రమోద్ సావంత్ as chief ministers of Uttarakhand and Goa respectively, a day after N. Biren Singh reappointed for Manipur. సో 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అఫీషియల్గా ఇంకా మనకి యోగి ఆదిత్యనాథ్ గారిది కానివ్వచ్చు, ఇలా వీళ్ళందరిది మిగిలిన నలుగురిది ఇంకా అవ్వలేదు. భగవంత్ మాన్ రీసెంట్గా మనకి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సో ఒక్కసారి ఇప్పుడు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్తగా వచ్చారు కాబట్టి 5 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆ పార్టీల గురించి అడిగితే అడగచ్చు. సో దీని నుంచి మనం ఏంటంటే పుష్కర్ సింగ్ ధామి అండ్ ప్రమోద్ సావంత్ మళ్ళీ తిరిగి రెండవసారి ముఖ్యమంత్రులుగా అయ్యారు. బీరేన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా రెండవసారి, వీళ్ళ ముగ్గురు కూడా రెండవసారి, ఫ్యాక్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా. సో రెండవసారి ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి దీని నుంచి మనకి ఎవరు ముఖ్యమంత్రి అని అడిగితే అడగచ్చు. అడిగితే ఇంకా రాష్ట్ర గవర్నర్ ఎవరు, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎన్ని ఉన్నాయని అడిగినప్పుడు ఉత్తరప్రదేశ్ అలాంటి ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న స్టేట్ కాబట్టి అది కూడా మనకి అడిగితే అడగచ్చు. ఉత్తరప్రదేశ్ కూడా మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, 6 స్టేట్స్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాబట్టి దేశంలో అత్యధిక స్థానాలు కలిగిన అసెంబ్లీ కాబట్టి అడిగితే ఎన్ని అసెంబ్లీ స్థానాలు అని అడగచ్చు.
అడగచ్చు, రైట్. ఆ రాష్ట్ర గవర్నర్లు కూడా ఎస్సీ ఫర్ ఎక్స్టెండింగ్ డెడ్ లైన్ ఫర్ COVID-19 కాంపెన్సేషన్. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో మనకి దేశవ్యాప్తంగా COVID-19 సందర్భంగా ఒక కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి, సో దానికి డెడ్ లైన్ అనేది పెంచింది. సుప్రీంకోర్టు ఆన్ మండే డిడ్ నాట్ అగ్రీ విత్ ద యూనియన్ గవర్నమెంట్ సజెషన్ టు సెట్ ద డెడ్ లైన్ ఫర్ కాంపెన్సేషన్ ఫర్ ఫిల్లింగ్ ద government suggestion to set the deadline for filing claims for COVID-19 death compensation at 4 weeks, saying that it was too short time for a grieving family. సో ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి ఈ టైంలో ఏదైనా సపోర్ట్ అనేది ఇవ్వాలి అని చెప్తూ 4 weeks is too short, the family would need time to recover from the death and file a claim. Bench led by Justice M.R. Shah అబ్జర్వ్డ్. అంటే ఒక ఫ్యామిలీ చనిపోయి ఉంటుంది, ఒక వ్యక్తి చనిపోయి ఉంటారు ఒక ఫ్యామిలీలో. ఆ ఫ్యామిలీలో వ్యక్తి చనిపోయినప్పుడు మీరు 4 వారాలు వచ్చి ఫైల్ చేసుకోండి అంటే ఆ బాధలో నుంచి వాళ్ళు ఎలా త్వరగా బయటకు వస్తారు? ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళని తొందర పెట్టడం కరెక్ట్ కాదు. సో కాబట్టి టైంని పెంచండి అని సుప్రీంకోర్టు డెడ్ లైన్ అనేది ఏదైతే ఉందో ఈ COVID-19 కాంపెన్సేషన్ కోసం ఆ డెడ్ లైన్ని పెంచమని చెప్పింది. సో బాధల్లో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని కాస్త మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో పరిశీలించి ఈ 4 weeks అనేది చాలా తక్కువ టైం, దీన్ని పెంచండి అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా ఆర్డర్ చేసింది. ద బెంచ్ సెడ్ దట్ సజెస్టింగ్ గివింగ్ 60 days more for families to file their claims for compensation in case deaths in future 90 days may be given. సో 60 రోజులు, ఇంకా ఫ్యూచర్లో అయితే 90 రోజులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. We will may give 60 days from today for filing the persons who have already died. For future deaths we will give 90 days. Further we will also say that if there is any reason for delay then the state concerned should accept it, the court said. So deadline అనేది ఎక్స్టెండ్ అయ్యింది అనేది ఒక న్యూస్. డెడ్లైన్ అనేది ఒక ఎక్స్టెండ్ అయ్యింది, 60 రోజులు కాదు, ఫ్యూచర్లో జరిగే డెత్స్కి 90 రోజులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. సో 30 రోజులు లేదా 4 వారాలు అనేది చాలా తక్కువ టైము. ఆల్రెడీ బాధల్లో ఉంటారు కదా ఫ్యామిలీస్, సో వాళ్ళని తొందర పెట్టడం ఇప్పుడు కరెక్ట్ కాదు. పెంచండి అంటే 10 lakhsకి ఏదైతే కాంపెన్సేషన్ 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో 10 lakhs కాదు, 10 lakhs అనేది FD ఫర్ చిన్నపిల్లలకి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపెన్సేషన్కి ఆ కోవిడ్ వల్ల చనిపోయారు అనే ఒక సర్టిఫికేట్ కానివ్వచ్చు, కోవిడ్తో చనిపోయారు లేదు డెత్ సర్టిఫికేట్ కానివ్వచ్చు, వీటిని అటాచ్ చేస్తూ ఫైల్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన డెడ్ లైన్ అనేది పెంచండి అని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్ని ఆర్డర్ చేసి. సో దట్స్ వాజ్ ద న్యూస్. Back again to our class. ఏ భద్రతా బలగాల రైజింగ్ డేని 19th March రోజున పాటించారు. ఇవాళ ఒక భద్రతా దళం యొక్క రైజింగ్ డేని పాటించారు. ఇంకా అఫీషియల్గా 6 నుంచి 7కి అయిందా? లెజిస్లేటివ్ కౌన్సిల్ 6 నుంచి 7 అయిందా అంటే అఫీషియల్గా నోటిఫై చేశారా అనేసి అవ్వలేదు కదా, ఇంకా అఫీషియల్గా అవ్వలేదండి. రైట్ ఆన్సర్ ఈస్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. యాక్చువల్గా ఇటీవల CISF జరిగింది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జరిగింది. సిఆర్పిఎఫ్ అనే ఒక సంస్థకి కూడా రైజింగ్ డేని March 19న పాటించారు. CRPF is the premier central police force of the Union India for internal security. దేశవ్యాప్తంగా ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం, అంతర్గత భద్రత కోసం ఉద్దేశించబడిన పోలీస్ ఫోర్స్ CRPF. రెగ్యులర్ పారామిలిటరీ మనకి రెగ్యులర్ పోలీస్తో పాటు CRPF అనేది కేంద్ర బలగాల పరిధిలో ఉంటుంది. సో CRPF అనేది యాక్చువల్గా 28th December 1949 ఒక సెంట్రల్ పోలీస్ ఫోర్స్ యాక్ట్ ద్వారా ఏర్పడింది. సో మనకి ఈ మధ్య 83వ రైజింగ్ డే అనేది CRPFకి చేయటం జరిగింది. యాజ్ అ చీఫ్ గెస్ట్ హెల్డ్ ఎట్ జమ్మూ కాశ్మీర్ అమిత్ షా గారు వచ్చారు ఈ CRPF రైజింగ్ డేకి. మొట్టమొదటిసారిగా ఢిల్లీ బయట CRPF రైజింగ్ డే అనేది చేయటం జరిగింది. అమిత్ షా గారు ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇంటర్నల్ సెక్యూరిటీ అంతా హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన మినిస్టర్ అమిత్ షా గారు మనకి ఈ రైజింగ్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఢిల్లీ బయట మొట్టమొదటిసారిగా ఈ ఫంక్షన్ అనేది జరిగింది ఢిల్లీ బయట. సో రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్
దట్ యాన్యువల్ పెరేడ్స్ ఆఫ్ ఆల్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విల్ బి హెల్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఢిల్లీ మాత్రమే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిఆర్పిఎఫ్ కానివ్వచ్చు, సిఏఎస్ఎఫ్ కానివ్వచ్చు, లేదు పారామిలిటరీ కానివ్వచ్చు, ఇలా కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేస్ ఏవైనా వచ్చినప్పుడు ఢిల్లీ బయట ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, ఢిల్లీ బయటనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాటి రైజింగ్ డేసో వాటి అబ్జర్వెన్స్ డేసో చేద్దామని చెప్పి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ ఏర్పడిన దగ్గర నుంచి ఇవాళ వరకు 2340 మంది వీర జవాన్లు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి త్యజించి దేశం కోసం నిలబడ్డారు. సో విచ్ విల్ బి రిటర్న్ ఇన్ ద యానల్స్ ఆఫ్ ద హిస్టరీ ఇన్ ద గోల్డెన్ లెటర్. సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతారు 2340 మంది. సిఆర్పిఎఫ్ అనేది ఒక నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో కానివ్వచ్చు, లేదు ఫైటింగ్ ద పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ ఇన్ కాశ్మీర్ కానివ్వచ్చు, లేదు రీస్టోరింగ్ ద పీస్ ఇన్ నార్త్ ఈస్ట్, ఈశాన్య భారతంలో శాంతిని నెలకొల్పేందుకు కానివ్వచ్చు. సో ఇలా మేజర్గా దేశంలో ఎప్పుడైనా ఇంటర్నల్గా ఇన్సర్జెన్సీ మూమెంట్స్ కనుక ఏర్పడినప్పుడు, అంటే ఒక చొరబాట్లు, ఒక తిరుగుబాట్లు కానీ, అంటే ఆ తిరుగుబాట్లు హింసాత్మకంగా మారుతి నార్మల్గా ఎవరైనా చనిపోతూ ఉంటే ఆ చనిపోతే ప్లేసెస్లో సెక్యూరిటీగా కానివ్వచ్చు, ఎవరైతే పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని అంతమొందించడంలో కానివ్వచ్చు, శాంతిని నెలకొల్పేందుకు ఈశాన్య భారతంలో కానివ్వచ్చు, ఇలాంటి మేజర్ ఆపరేషన్స్లో సిఆర్పిఎఫ్ పాల్గొంది. టుడే సిఆర్పిఎఫ్ ఇస్ అ కంట్రీస్ లార్జెస్ట్ ఆర్మ్డ్ ఫోర్స్ విత్ 246 battalions and 3.25 lakh soldiers. 246 బెటాలియన్స్తోనూ 3.25 లక్షల సోల్జర్స్తో సిఆర్పిఎఫ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రకంగా మంచి పేరు సాధించుకున్న ఒక ఆర్మ్డ్ ఫోర్స్. సిఆర్పిఎఫ్కి దేశవ్యాప్తంగా 246 మంది బెటాలియన్స్, 3.25 లక్షల మంది సోల్జర్స్ ఉన్నారు. హూజ్ క్రెడిబిలిటీ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ద కంట్రీ బట్ ఆల్సో ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి పేరు అయితే. సార్ జమ్మూ కాశ్మీర్ మనకి ఎప్పుడైనా కౌన్సిల్ అనేది ఎలక్షన్స్ అయ్యి, అంటే అఫ్ కోర్స్ జమ్మూ కాశ్మీర్కి ఒకప్పుడు ఉంది, రైట్. మనకి ఇంకా అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి కదా, కౌన్సిల్లో సభ్యులు రావాలంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి, అసెంబ్లీ ద్వారా అసెంబ్లీలో సభ్యులు ఎన్నిక కావాలి, ఆ తర్వాత మనకి అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అధికారికంగా ఏర్పడుతుంది. సో ప్రస్తుతానికైతే 6 రాష్ట్రాల్లోనే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందండి. జమ్మూ కాశ్మీర్లో 2019 ఏదైతే బైఫర్కేషన్ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది లేదు. ప్రస్తుతానికి 6 రాష్ట్రాల్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ జరిగాక మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ రాష్ట్రానికి, బట్ ఇప్పుడు అది యూటీగా మారింది కదా, మరి ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే యూటీ సెటప్ ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీస్ దేశంలో 2 ఉన్నాయి, ఒకటి ఢిల్లీ అండ్ ఇంకొకటి పుదుచ్చేరి. ఈ 2 రాష్ట్రాలకి లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. యూటీతో కూడిన లెజిస్లేటివ్ అసెంబ్లీస్, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన శాసనసభలు, ఈ 2 రాష్ట్రాల్లోనూ లెజిస్లేటివ్ శాసన మండలి లేదు. మరి జమ్మూ కాశ్మీర్కి ఇస్తారా, లేదు జమ్మూ కాశ్మీర్లో ఇంకేదైనా సపరేట్ సెటప్ ఉంటుందనేది మనం వెయిట్ చేయాలి. కుల్దీప్ సింగ్ ఇస్ కరెక్ట్. క్రింది వానిలో ఎవరు M3M హురన్ గ్లోబల్ లిస్ట్, అంటే ఒక సంస్థతో కూడిన గ్లోబల్ రిచ్ లిస్ట్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ టెస్లా సంస్థ CEO ఎలాన్ మస్క్ is the top person. SpaceX and Tesla founder Elon Musk has backed up the top position on the 2022 M3M Hurun Global List with a total net worth of $2.205 billion. సో this is a 2022 M3M Hurun Global Rich List అనేది రీసెర్చ్ అండ్ లగ్జరీ పబ్లిషింగ్ గ్రూప్ హరన్ ఇండియాతో రియాలిటీ ఫర్మ్ M3M కుదుర్చుకుని ఒక ఇద్దరు కలిసి చేసిన సర్వే లాంటిది ఇది. సో జెఫ్ బీజోస్ సెకండ్ పొజిషన్లోను $188 బిలియన్, అలాగే బెర్నార్డ్ ఆర్నాల్డ్ థర్డ్ పొజిషన్లోనూ ఉన్నారు. అలాగే ఇండియా నుంచి ముఖేష్ అంబానీ గారు టాప్ 10లో ఉన్నారు. టు ఎమర్జ్ ఇండియా యాజ్ ద ఇండియాస్ ఆ లిస్ట్లో యాక్చువల్గా ముఖేష్ అంబానీ గారు జనరల్గా ఏ లిస్ట్లో ఉన్నా కూడా ఆయన ప్లేస్ అనేది గ్యారంటీగా ఉంటుంది. బట్ కొంతమంది కొత్త వాళ్ళు ఈ సంవత్సరం వచ్చి జాయిన్ అయ్యారు, అంటే ఇండియా నుంచి కొత్త ప్లేయర్స్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్. కొత్త ప్లేయర్స్ వచ్చారు హరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో.
ముఖేష్ అంబానీ గారు ఈ లిస్ట్లో ఉన్నారు టాప్ 10లో. ఇండియా యాజ్ వెల్ యాజ్ ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్, గుర్తుపెట్టుకోండి, ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్. అలాగే రిచెస్ట్ టెలికామ్ ఎంటర్ప్రీనర్, 103 బిలియన్ డాలర్స్తో. అలాగే గౌతమ్ అదానీ గారు రిచెస్ట్ ఎనర్జీ ఎంటర్ప్రీనర్ విత్ 12th పొజిషన్. శివా నాడార్ గారు 46th పొజిషన్, HCL. అలాగే సైరస్ పూనావాలా, మనకి ఏదైతే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా SII అంటారు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఏదైతే కోవిషీల్డ్ వ్యాక్సిన్, అది ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా, అంటే ఆ కంపెనీకి చెందిన సైరస్ పూనావాలా గారు 55th పొజిషన్. అలాగే నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ గారు ఈసారి కొత్త ఎంట్రీగా ఉన్నారు, అంటే న్యూ లిస్ట్, ఈ లిస్ట్లో కొత్తగా వచ్చిన బిలియనీర్గా నైకా ఫౌండర్, ఇండియా యొక్క ఫ్యాషన్ బ్రాండింగ్ ఆన్లైన్ స్టోర్ నైకా, ఈ కంపెనీకి చెందిన ఫాల్గుని నాయర్ గారు ఈ లిస్ట్లో కొత్తగా వచ్చి చేరారు. సో భారతదేశం నుంచి గౌతమ్ అదానీ గారు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇండియాస్ రిచెస్ట్ ఎనర్జీ ఎంటర్ప్రీనర్. శివా నాడార్ గారు 46th పొజిషన్, సైరస్ పూనావాలా 55th ర్యాంక్, నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ గారు న్యూ బిలియనియర్స్ లిస్ట్లోకి వచ్చి జాయిన్ అయ్యారు. అలాగే ముఖేష్ అంబానీ గారు ఆల్రెడీ ఈ లిస్ట్లో ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా టాప్ అయితే ఎలాన్ మస్క్. నన్ను నేను హైడ్ చేసుకుంటున్నాను సో దట్ మీకు కనిపిస్తుంది. ఐఎమ్ హైడింగ్ మై సెల్ఫ్, సో యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్. ఐఎమ్ హైడింగ్ మై సెల్ఫ్. లేకపోతే పక్కకు జరుగు. ఐ థింక్ యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్ నౌ. ఇప్పుడు మీరు చూడొచ్చు, యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్. సో గౌతమ్ అదానీ గారు, శివా నాడార్ గారు, సైరస్ పూనావాలా గారు, నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ గారు. సో దీస్ ఆర్ ద న్యూసెస్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అంటే నాట్ ఓన్లీ జెఫ్ బీజోస్ ఆర్ నాట్ ఓన్లీ ఎలాన్ మస్క్, బట్ ఆల్సో ఇండియా నుంచి ఎవరు ఈ లిస్ట్లో ఉన్నారు అని 4-5 పేర్లు ఇవ్వచ్చు. సో కొత్తగా ఎంట్రీ ఎవరు అని అడగచ్చు. అందువల్ల ఇది డోంట్ ఫర్గెట్. అలాగే అదర్ ఇంపార్టెంట్ న్యూస్, యాక్చువల్గా మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఏదైతే ఉందో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, దేశవ్యాప్తంగా ఈ 103వ రాజ్యాంగ సవరణతో వచ్చిన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్రైటీరియా ఏదైతే ఉందో, ఈ క్రైటీరియాకి సంబంధించిన ఒక అంటే మనకి లాస్ట్ మంత్ ఒక కమిటీ కూడా ఏర్పడింది, అజయ్ భూషణ్ పాండే కమిటీ అని చెప్పి. సో ఈ కమిటీకి సంబంధించి కొంత రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. సుప్రీం కోర్ట్ to hear petitions on criteria for EWS quota next month. The constitutional term economically weaker section does not mean those below poverty line, but people in the low income groups who have many small savings but enough to reap their benefits for higher education in the good universities, in the best universities like others. Actually ga statement icharu Solicitor General Tushar Mehta garu. So economically weaker section ante పేదరికంలో, అంటే పవర్టీ లైన్ బిలో మాత్రం ఉన్నవాళ్లే కాదు, బీపీఎల్ బిలో ఉన్నవాళ్ళు కాదు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే చిన్న సేవింగ్స్, ఒక 2 లక్షలు, ఒక 1,00,000 రూపాయలు, ఒక 50,000, ఇలా చిన్న సేవింగ్స్ చేసుకుంటూ గొప్ప ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాలంటే ఫీజు కట్టాలి. మరి అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కష్టపడి చిన్న సేవింగ్స్ చేసుకుని జాయిన్ అయ్యే వాళ్ళని కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ క్రైటీరియాలో చూడాలి అని చెప్తూ సొలిసిటర్ జనరల్, ఎవరైతే అటార్నీ జనరల్ సపోర్ట్గా సొలిసిటర్ జనరల్ గారు ఉంటారో, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. Supreme Court on Monday decided to start hearings in April, a series of petitions challenging the criteria fixed by the government to identify the economically weaker sections for granting 10% reservations in jobs and education. Article 15 subclause 6 ప్రకారం, Article 16 subclause 6 ప్రకారం దేశవ్యాప్తంగా 10% రిజర్వేషన్ ఉద్యోగాల్లోనూ అలాగే విద్యా ప్రవేశాల్లోనూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మధ్య మనకి రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నాయి ప్రతి ప్రభుత్వ పరీక్షలోను. అది మనకి హైకోర్టు ఎగ్జామ్లో కూడా రీసెంట్గా ఇంక్లూడ్ అయింది, మొన్న కంప్లీట్ అయిన APPSC ఎగ్జామ్లో కూడా ఇంక్లూడ్ అయింది. సో ఇప్పుడు దీంట్లో 8 లక్షల క్రైటీరియా ఏదైతే ఉందో ఆ క్రైటీరియాని ప్రశ్నిస్తున్నారు. అసలు 8 లక్షలు అంటే వాళ్ళు ఎకనామికల్లీ పూర్ అంటారా అనే ఒక రకమైన అసలు దానికి డెఫినేషన్ ఏంటి, అసలు ఏ క్రైటీరియా ప్రకారం 8 లక్షలు పెట్టారు, యాన్యువల్ ఇన్కమ్ తగ్గించాలి, ఎక్కువ మంది రావాలంటే యాన్యువల్ ఇన్కమ్ తగ్గించండి అనే ఒక రకమైన క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో దానికి గవర్నమెంట్ కమిటీ కూడా వేసింది, అజయ్ భూషణ్ పాండే కమిటీ. A bench led by Justice D.Y. Chandrachud listed the cases on April 20th and has asked the parties to file short notes on their submissions a week before the date. The court has primarily raised the question about the government's decision to fix 8 lakhs income on
17th limit. On 17th January, the government released the official memorandum regarding this. 8 lakhs would be the criteria that families earning a gross annual income below 8 lakhs would be identified as EWS for benefit reservations. So official memorandum was issued just 3 days before constitutional amendment, which was introduced EWS quota came into force on 2019 Jan 14. The court even wondered whether 8 lakh threshold was largely based on the criteria of identifying the creamy layer quota. Malli OBC quota kuda manaki ikkada untundi. Ante OBC ఉన్నంత మాత్రాన రిజర్వేషన్స్ అనేవి రావండి. దాంట్లో క్రిమీ నాన్ క్రిమీ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ఎంతైతే ఉంటుందో ఆ లిమిట్ లోపు ఉంటే, అంటే ప్రస్తుతానికి అయితే 8 లక్షలు ఉంది, ఈ 8 లక్షల లోపు ఉంటేనే ఓబీసీ రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. కోర్ట్ కూడా ఆశ్చర్యపోయింది వెదర్ 8 lakhs threshold was largely based on the criterion to identify the creamy layer in OBC. An expert committee headed by Ajay Bhushan Pandey was formed to review 8 lakhs, had in its report maintained that financial threshold was not a mechanical adoption of the OBC creamy layer cutoff. So యాక్చువల్గా ఏంటంటే అన్నీ కూడా చూసినంత తర్వాత 8 లక్షలు అనేది ఉండాలి. 8 లక్షలు ఉండటం వల్ల అంటే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆర్ గవర్నమెంట్ సైడ్ ఇచ్చిన రిపోర్ట్, బట్ కోర్ట్ ఏం చెప్తుంది అనేది ఉండాలి. సో వాట్ కోర్ట్ విల్ సే అనేది మనం వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఏప్రిల్ 28 నుంచి హీరింగ్ జరగబోతోంది. సో ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాంట్లో ఒక 5 ఎకరాల పొలము, మిగిలిన క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో 200 గజాల లోపు ల్యాండ్, 100 గజాల లోపు ల్యాండ్ ఇన్ నోటిఫైడ్ మున్సిపల్ ఏరియాస్, అలాగే 5 ఎకరాల పొలము, ఈ క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇగ్నోర్ చేసిన 8 lakhs మాత్రం ఉండాలి. అది ఒక ఫైన్ బ్యాలెన్స్ అని చెప్పారు కూడా. సో మరి కోర్ట్ ఏం చెప్తుందో వెయిట్ చేయాలి. వాట్ ద కోర్ట్ విల్ సే అనేది మనం వెయిట్ చేయాలి. Which 2 institutes were in MOU to boost the fintech startup payments? Boost up the fintech startups. Fintech startups ni పెంచడానికి ఏ 2 సంస్థలు MOU కుదర్చు? MOU కుదర్చు? EWS for OC, yes, EWS for OC. EWS అనేది OC కండి. ఇంకా ఓబీసీస్ కోసం ఉన్నది ఈ క్రిమి నాన్ క్రిమి. మీకు బీపీ మండల్ కమిటీ ఒకటి ఏర్పడింది కదా, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఏర్పడింది. రైట్ ఆన్సర్ ఈస్ Madras IIT and RBI Innovation Hub. Madras IIT and RBI Innovation Hub. Madras IIT మరియు RBI Innovation Hub. వీళ్ళిద్దరూ కలిసి ఒక MOU, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకుని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశవ్యాప్తంగా స్టార్టప్స్ని పెంచడానికి ఈ 2 సంస్థలు అయితే ఒప్పందం కుదుర్చుకున్నాయి. హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ RBI inked MOU IIT Madras Incubation Cell and RBI Incubation Hub. IIT Madras Incubation Cell and RBI Innovation Hub. RBI Innovation Hub, a wholly owned subsidiary of RBI, inked a memorandum of understanding to collaborate in establishing the ecosystem needed to support the expand fintech business in India. But actually ga ee fintechs, financial technology partners ఏవైతే ఉన్నాయో వీటి అమలుకి, అంటే వీటికి కావాల్సిన స్టార్టప్స్ కొత్తగా వస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన క్రెడిట్ కానీ ఆర్ వాళ్ళకి ఇంకేం సపోర్ట్ కావాలి, వాళ్ళకి ఇంకా ఏ రకమైన టెక్నాలజికల్ సపోర్ట్ కావాలి అనే దాని మీద పరస్పరం సహకరించుకోవడానికి ఐఐటి మద్రాస్ అలాగే ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్, ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద 2 organizations will collaborate to give early stage entrepreneurs with unique disruptive ideas with incubation support and speed up their scale up journey. సో వాళ్ళ జర్నీని స్పీడప్ చేయడానికి. అలాగే ఆర్బీఐ ఇంక్యుబేషన్ హబ్ will consider the selected startups at IITM ఇంక్యుబేషన్ సెల్ ఫర్ కో ఇంక్యుబేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో వీళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఏం కావాలి అనేది చూస్తారు.
These are from RBI incubation of leaders and domain experts, market access and connections to a larger ecosystems of startups, vendors, investors and other resources. సో ఫిన్టెక్ స్టార్టప్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీలో స్టార్టప్స్ కొత్తగా వస్తున్నాయి. సో అలాంటి స్టార్టప్స్కి ఎలాంటి సపోర్ట్ కావాలి, ఏమిస్తే బాగుంటుంది, ఆర్ ఎలాంటి విద్దాము అనే ఒక రకమైన పరస్పరం ఒకరితో ఒకరు షేరింగ్ ఇన్ఫర్మేషన్ చేసుకుని ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ అండ్ ఆర్బీ ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక ఒప్పందం చేసుకున్నాయి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ స్పారో డే? వరల్డ్ స్పారో డే యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటి? లవ్ ద నేచర్, లవ్ ద బర్డ్స్, లవ్ స్పారోస్. Last question for today. యా, మనకు తెలిసిన విషయమే కదా. రైట్ ఆన్సర్. సో ఎవ్రీ ఇయర్ మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ కానీ ఈ వరల్డ్ స్పారో డే కానీ ఇవి చాలా ముఖ్యమైనవి. సో యాక్చువల్గా మనకి స్పారో అంటే ఏంటి తెలుసు కదా. స్పారోస్ అంటే ఏంటి? పిచ్చుకలేనా స్పారో అంటే? పిచ్చుకలేగా స్పారో అంటే. ఇవి ఇప్పుడు కనిపించట్లేదు మనకి, కనిపించట్లేదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ లవ్ స్పారోస్. దిస్ ఇయర్ ఇస్ ఎవ్రీ ఇయర్ March 20 అనేది మనకి వరల్డ్ స్పారో డే. This day is meant to raise awareness about the house sparrow and danger it confronts. The purpose of World Sparrow Day is to raise awareness and protect the bird all across the world. A few years ago, house sparrows were commonly seen in people's homes. మనకి పిచ్చి గూళ్ళు అనేవి ఇదివరకు ఉండేవి, ఇళ్లలో సౌండ్ చేసుకుంటూ పిచ్చుకలు కనిపించేవి. As a result of rising noise pollution, the bird is now the edge of extinction. ఇది అంతరించిపోతున్న జాతులలో ఇది ఇప్పుడు ముఖ్యంగా ఉంది. జాతులు అంతరించిపోతున్నాయి. The theme of the World Sparrow Day is Love Sparrows. More individuals are likely to join a range of events and campaigns geared up at sparrow conservation as a result of focusing on this issue. ఈ బర్డ్ ఎవరికి హామ్ చేయదు, అది చాలా మంచి సౌండ్ ఇస్తుంది. పొద్దున్నే లేవంగానే డే స్టార్ట్ అయింది అనేది ఇదివరకు పాత రోజుల్లో పిచ్చుకలు అరుపుతోనే మనకు వినబడేది. కాకులు పిచ్చుకల అరుపులతోనే మనకి ఇదివరకు డే స్టార్ట్ అయింది, డే మొదలైంది అని కనిపించేది. సో దీని మీద చాలా మంచి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఉండేది ఒకప్పుడు చాలామందికి. ఇళ్లలో పిచ్చిగూళ్ళు అనేవి, ఇలాంటి స్పారోస్ అనేవి ఇప్పుడు అంతరించిపోతుంది. ద ఫస్ట్ వరల్డ్ స్పారో డే అనేది 2010లో మనకి ఏర్పడింది వరల్డ్స్ ఫస్ట్ స్పారో డే. కోర్స్ చాలా రీజన్స్ ఉన్నాయి. సో వరల్డ్ స్పారో డే అనేది ఎవ్రీ ఇయర్ March 20వ తేదీన అబ్జర్వ్ చేస్తాం. అలాగే ఇంకా ఎవరైనా అడా 24/7 యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. దీంతో మనకి కంటెంట్ ఇంకా అవ్వలేదండి, క్లాస్ ఇంకా 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే గుర్తుపెట్టుకోండి సార్, రాబోయే రోజులలో నోటిఫికేషన్స్ రావటం పక్కా. ఇవి కొద్దిగా జోనల్ సిస్టము అంటే పాత రిజర్వేషన్ ఇప్పుడు ఎలా 10 జిల్లాలకి 33 జిల్లాలకి అనే ఒక రకమైన ఒక చిన్న క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, లేకపోతే ఈ పాటికి నోటిఫికేషన్స్ వచ్చేసేవి. సో నోటిఫికేషన్స్ తెలంగాణలో కానివ్వచ్చు, Group 1, Group 2, Group 3, Group 4, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి అన్నీ రాబోతున్నాయి. అంటే టెట్ వస్తుంది ముందు మోస్ట్లీ. ఆంధ్రప్రదేశ్లో వచ్చి Group 1, Group 2 వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ దిస్ మెనీ ఎగ్జామ్స్, దీంట్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక 2 ఎగ్జామ్స్కైనా నాకు తెలిసి అప్లై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఆ 2 ఎగ్జామ్స్లో ప్రాపర్గా స్ట్రాటజీతో వెళ్తే 2 ఈజీగా కొట్టేయచ్చు. సో మరి ఇన్ దిస్ కేస్ ఈ మార్చ్ అనేది మీ సక్సెస్కి మార్చింగ్ లాంటిది. అంటే అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి మార్చింగ్ టువర్డ్స్ యువర్ సక్సెస్. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనకి బుక్స్ కానీ ఈ బుక్స్ కానీ అన్నిటి మీద 17% డిస్కౌంట్ ఉంది Y416 అనే కూపన్ కోడ్
Y416 అనే కోడ్ వాడితే 17% డిస్కౌంట్ ఉన్నది మీకు చెందిన అన్ని ప్రొడక్ట్స్. అందుకే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకి ప్రైస్ డ్రాప్ ఉంది. Y416 అనే కోడ్ వాడి చూస్తే అది టీఎస్ క్యాప్ డీసీసీబీ మీద కావచ్చు, లేదు ఇంక ఏ ప్యాక్ మీదైనా, రేపు లేదు అంటే శుక్రవారం నుంచి స్టార్ట్ అయ్యే హైకోర్టు బ్యాచ్ మీద కూడా కావచ్చు. అన్నిటి మీద ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, బుక్స్, ఈ బుక్స్ అన్నిటి మీద 17% డిస్కౌంట్ అయితే ఉన్నది. సో మనకి ఏపీటీఎస్ మెగా ప్యాక్ కానివ్వచ్చు, తెలంగాణ మెగా ప్యాక్ కానివ్వచ్చు, ఈ ప్యాక్స్ అనేవి ఇప్పుడు లైవ్లో ఉన్నాయి. ప్యాక్స్ ఒకసారి పరిశీలించండి. ఐ థింక్ ద టైమ్ ఈస్ డన్. సో తెలంగాణ ఏంటి అడిగారు నాకు, బీహార్ డే అండ్ వాటర్ డే. ఓకే 22 తెలంగాణ 33 జిల్లాలు కాబట్టి 33 జిల్లాలు, 33 డిస్ట్రిక్ట్స్, 33 జిల్లాలు. ములుగు ఒకటి, ఇంకోటి ఐ థింక్ మహబూబ్ నగర్లో ఒక జిల్లా, నారాయణపేట జిల్లా, 2 జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. మామూలుగా 31 బట్ 33 డిస్ట్రిక్ట్స్. మొత్తంగా 33 జిల్లాల తెలంగాణకి ఏ కైండ్ ఆఫ్ పాలసీ అవలంబించాలని గవర్నమెంట్ కూడా అఫీషియల్స్ కూడా బెస్ట్ పాలసీ ఏది ఇస్తే పిల్లలందరికీ బెనిఫిట్ అవుతుంది అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. మోస్ట్లీ అయిపోతుంది అది కూడా. మంత్ ఎండ్ లోపు ఏదో ఒక నోటిఫికేషన్ పక్కా అందరికీ ఉపయోగపడే నోటిఫికేషన్. మరి అలాంటప్పుడు ఏపీటీఎస్ మెగా ప్యాక్ కానీ, ఏదో టీఎస్ మెగా ప్యాక్ కానీ, బెటర్ యూ గో ఫర్ ఎనీ ప్యాక్. అంటే అది మెగా ప్యాక్ తీసుకుంటే మీకు అన్ని బ్యాచెస్ వస్తాయి. ఎక్స్క్లూజివ్గా తెలంగాణ స్టూడెంట్స్కి టీఎస్ మెగా ప్యాక్, ఏపీటీఎస్ ఇద్దరికి కలిపి ఏపీటీఎస్ మెగా ప్యాక్. ఏది తీసుకున్నా మీకు తెలంగాణ ఆస్పిరెంట్స్ అందరికీ, ఏపీ ఆస్పిరెంట్స్ అందరికీ బెనిఫిట్ అయితే అవుతుంది. ఏపీ ఆస్పిరెంట్స్ అయితే గో ఫర్ దిస్, టీఎస్ ఆస్పిరెంట్స్ అయితే గో ఫర్ టీఎస్ మెగా ప్యాక్. మీకు అన్ని బ్యాచ్లు దీంట్లో వస్తాయి, బుక్స్, టెస్ట్ సిరీస్ అన్ని దీంట్లో వస్తాయి. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. రైట్, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ దిస్ ఇస్ అవర్ అఫీషియల్ బ్లాగ్. టెలిగ్రామ్ ఛానల్లోకి రండి, బ్లాగ్లోకి రండి. ఖచ్చితంగా క్వాలిటేటివ్ కంటెంట్ అయితే మనకుంటుంది. రైట్, ఆల్ ఫర్ టుడే. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైమర్స్ మళ్ళీ చెప్తున్నాం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ రాబోయే రోజుల్లో చాలా క్వాలిటేటివ్ కంటెంట్. ఆ టార్గెట్ ఈసారి చాలా క్లియర్. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే ఆస్పిరెంట్స్ వస్తున్నారో వాళ్ళందరికీ మ్యాక్సిమం బెనిఫిట్ చేయాలి. మేజర్లీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4 ఈ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది. బట్ గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా రోజుల తర్వాత వస్తున్న నోటిఫికేషన్స్ కాబట్టి వీటికి మ్యాక్సిమం బెనిఫిట్స్ చేయాలి. మరి వాటి గురించి మీకు తెలియాలి అంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.